ముందే చెప్తున్నాము, చెవులోకి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటేనే మా మాటలు మీకు సరిగ్గా వినిపిస్తాయి, లేకుంటే వినబడవు. మేము దీనికి డబ్బింగ్ చెప్పలేదు, అంటే లైవ్ డబ్బింగ్ అనమాట. షూటింగ్ అప్పుడు ఏం రికార్డ్ అంటే ఆ వాయిసే పెట్టేసినాము, కాబట్టి ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలా. ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా మళ్ళీ కామెంట్లలో వచ్చి మీ మాట మాకు సరిగ్గా వినబడలేదు, అర్థం కాలేదంటే మాకు సంబంధం లేదు, ఇప్పుడే చెప్తున్నాము. ట్రై చేస్తాను. ఈరోజు ఏదో సేదు లైన్స్ వాళ్ళది షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అంటబ్బా, చూద్దాం. ఏంపా ఎక్కడికో బయలుదేరినట్లున్నారు? గోవా గోవా గోవా. గోవా ఫ్రెండ్స్తో ఎంజాయ్ అయినా, సంతోషమైన, బాధ కలిగిన, లవ్ ఫెయిల్ అయినా, లవ్ సక్సెస్ అయినా, పెళ్ళి తర్వాత అయినా, పెళ్ళికి ముందైనా, ఏదైనా, ఎప్పుడైనా, ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకునే ప్లేస్ గోవా. గోవా అంటే ఒక మోషన్, సారీ గోవా అంటే ఒక ఎమోషన్, గోవా అంటే ఒక మ్యాన్షన్ హౌస్, గోవా అంటే ఒక వ్యసనం. అది 1962 జనవరి. అప్పటి వరకు పోర్చుగీస్ ఆధ్వర్యంలో ఉన్న గోవా 1961 డిసెంబర్లో భారత సైన్యం చేపట్టిన ఒక సైనిక చర్య తర్వాత మన భారతదేశం ఆధ్వర్యంలోకి వచ్చేసింది. అంతవరకు ఎన్నోసార్లు గోవా వెళ్ళాలి అనుకున్న ఈ ముగ్గురు ఇప్పుడు గోవాకు బయలుదేరారు. చూద్దాం ఏమవుతుందో. హాయ్ బ్రదర్, నా పేరు రామారావు. హాయ్ బ్రదర్, నా పేరు రామ్ చరణ్. ఓకే. హలో బ్రదర్, మిస్టర్ రాజమౌళి. ఓకే ఓకే సార్, ఎక్కండి. బ్రదర్ డిక్కీ ఓపెన్ చేయి. రామారావు బాబాయ్, ఎట్లా ఎంజాయ్ చేయాలంటే సూపర్ ఎంజాయ్ చేయాలా. గోవా మొత్తం మనమే ఉండాలి. బాబాయ్ మొత్తం కసి తీర్చుకో. కసి తీరా. క్యాసినో పోదాం రా. క్యాసినో పోదాం రా. అన్నిటికీ పోదాం. ఓకే, అది కూడా పోదాం రా. డ్రైవర్ బాగా తోలు నువ్వు బండి. బాగా స్పీడ్ గా వెళ్ళిపోవాలి. గోవాకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఇప్పుడు కళ్ళు మూసుకెళ్ళేసాం, గోవాలోనే ఉండాల. అంత ఎక్సైటింగ్, అంత సంతోషంగా ఉంది. వెళ్ళిపోవాలా. స్కూబా అయిపోతామమ్మా. స్కూబా కాదురా, ఎంజాయ్. ఫస్ట్ దిగుతానే పండ్లు కానీ తిక్కేలా. నేను ఏం చేస్తావురా నువ్వురా? మటర్ తాగుతా, కూల్ డ్రింక్ తాగుతా. ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఫుల్ ఎంజాయ్ అమ్మా, ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఈ దెబ్బకి షేక్ షేక్ అయిపోవాలి. షేక్ గోవానే షేక్ కావాలా.
ఏం నాయనరా స్వామి కారా స్వామి చచ్చిపోలేనైనా ఏంద్రా నాయన నువ్వు ఏం పరిస్థితి వాసన పడుతుంది బయట అంటే అడ్జస్ట్ చేసుకుంటాము నీకు రాదా మామా నీలాగా రావరా మాకి నీకు రాదా మామా కంపుకే కంపురలే కంపునాయలా భయంకరంగా ఉంది స్వామి అడ్జస్ట్ చేసుకుంటా ఏం ఇంకొంచెం నీకు వస్తాయి ఇంకొంచెం నీకు వస్తాయి బాబాయ్ కాదయ్యా డ్రైవర్ ఏం కలగదు కదరా నీకేం కలగదురా ఏం కలగదురా మొత్తానికి గుడిపించేస్తున్నాడు అప్ప మనకేం తగలలే కదా ఏం నాకేం తగలేదు నీకు తగలలేదురా నీకు తగలలేదురా ఏమంటే చెట్టు దగ్గర పెట్టి ఆపేస్తున్నారా కరెక్ట్ లేకుంటే ఉద్దేశం చెట్టు చెట్లు ఉపాసం మనకి మన గోవా ప్లాన్ గుడిపించేసాడు ఎంతో సంతోషం హ్యాపీగా పోయి ఎంజాయ్ దెబ్బలు తగలే కదరా ఏం తగలేదు తగలేదు ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఏం డ్రైవర్ స్వామి నువ్వు కాకున్నాడప్పా కాకున్నాడు ఏరా తగలే కదమ్మా దానికి మొత్తం నొప్పులు అయితే ఉన్నాయి కానీ తగలేదు దెబ్బలు అయితే తగలేదు కదా ఏం పా డ్రైవరా గుడిపించేస్తావా డ్రైవర్ గోవాకి పోవాలనుకోండి మే ఏది ఎక్స్పీరియన్స్ ఉందా నీకు డ్రైవింగ్ అసలు నీకు అసలు డ్రైవింగ్ వస్తుందా ఎందుకు ఏం చేస్తా ఏం చేస్తా అంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో శవాలు తీసుకుపోయే వెహికల్ కి డ్రైవర్ గా పనిచేస్తా అంటే. గుడిపించినావు కదపా ఇంటికి నీ పేరు చెప్పలేదు. డ్రైవర్ నీ పేరు చెప్పలేదు. డ్రైవర్ మా పేరు చెప్తే ఫస్ట్ లో నీ పేరు చెప్పలే. ఓ డ్రైవరు నీ పేరు ఏం పేరు? త్రివిక్రమ్ శ్రీనివాస్. మన రామారావు ఆ డ్రైవర్ భుజం మీద చెయ్యి వేయగానే తనకున్న శవాలు తీసుకెళ్లే వెహికల్ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ వల్ల శవం లేచి భుజం మీద చేయి వేసింది అనుకున్నాడో ఏమో, భయపడిపోయి వెళ్ళి చెట్టుకు గుద్దేశాడు పాపం. గోవాకి వెళ్ళాలి అని ఎన్నో కలలు కన్న వీళ్ళ కళ, ఆ ఆలోచన కూడా ఇలా ఆ యాక్సిడెంట్ తర్వాత ఇంకా పక్కన పెట్టి వాళ్ళ జీవితంలో బిజీ అయిపోయారు. అసలు ప్రస్తుతం ఈ కాలంలో అంటే ఈ 20th centuryలో ప్రతి ఒక్కరూ గోవా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్న ఆ థాట్ని మొట్టమొదట కనిపెట్టింది ఎవరో కాదు, ఈ ముగ్గురే ఇన్వెంటర్స్ ఆఫ్ గోవా. యాక్చువల్గా ఈ ముగ్గురు పెద్ద యాక్టర్స్ కావాలని రామారావు, రామ్ చరణ్, పెద్ద డైరెక్టర్ కావాలని రాజమౌళి అనుకున్నారు. ఎన్నో కలలు కన్నారు. కానీ తర్వాత కొంతకాలానికే వీళ్ళ ముగ్గురు కలిసి మళ్ళీ ఇంకో ట్రిప్ వేశారు. వీళ్ళకి మళ్ళీ యాక్సిడెంట్ జరిగింది. కానీ ఈసారి మిస్ అవ్వలేదు, ముగ్గురు అవుట్. తర్వాత 1989లో వీళ్ళ ముగ్గురు మళ్ళీ జన్మెత్తారు, మళ్ళీ ఫ్రెండ్స్గానే. ఎవరో కాదు, రామారావు షాబీర్గా, రామ్ చరణ్ ఆనంద్గా, రాజమౌళి వెంకీగా. వీళ్ళే ప్రస్తుతం మన ముందు సేవ్ ది లయన్స్గా మనకు కనిపిస్తున్నారు. ముందు జన్మలో గోవాకి వెళ్ళాలి అని ఎన్నో కలలు కన్న వీళ్ళ కళ అర్ధాంతరంగా ఆగిపోయింది. కానీ ఈ జన్మలో గోవాకి వెళ్ళాలి అనే థాట్ వీళ్ళకి ఇంకా రాలేదు. వస్తుందో రాదో, వెయిట్ అండ్ సీ. ఏం బాబా ఈ షార్ట్ ఫిలిం ఏం బాగాలేదు బాబా. అసలు ఎందుకు ఇట్లు తీసినారు షాబీర్ మీరు? అయిందా? బాగా అయిందా? నచ్చలే బాబా, అసలు నచ్చలే, ఏం బాగా. అసలు ఎందుకు అట్లా ముందంతా బాగా తీసినారు కదా, ఇదేం నచ్చలే నాకైతే. చూడి అసలు షార్ట్ ఫిల్మ్ ఏం నచ్చలేదు నీకు అసలు? ఏమో బాబా, నాకు అసలు నచ్చలేదు. అంత తిక్కుగా ఉంది అంతా. కుబుచ్చు 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 అసలు ఏం నచ్చలేదు అసలు. ఎందుకు ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాడు అన్న, అట్లా ఉంది బాబా. నిజంగానే నచ్చలేదు నాకేమి.
నీకు నచ్చకపోతే మేము చేస్తామే. నచ్చలేదు బాబా నిజంగా. అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ దాన్ని ఇట్లా ఇంకోసారి తీయదు బాబా, ఏం బాగాలేదు. అయిపోయా. ఒక షార్ట్ ఫిలిము దీన్ని మళ్ళీ చూడమని చెప్పదు, వానికి ఉంది వానికి. అరే నీకేమన్నా బుద్ధి ఉందేరా? అయ్యా బాబోయ్, ఇది ఏమన్నా షార్ట్ ఫిలిమరా? దీన్ని చూడు 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 అని పళ్ళా పోగులు లింకులు పంపిస్తావు మాకేం పని పర్లేదా? షాబీ డైరెక్షన్ అంటే ఏమో అనుకోండి, ఏంది ఇది? ఈ మాత్రానికి ఇంకొతురు ఏమైనా లింకులు పంపించినావు అనుకో, నీకుంది రే. అయిపోయా. చెప్తాను, నిజం చెప్తాను, ఇది మాత్రం నీ ఖచ్చితం. ఇంకొతురు నాకు నువ్వు ఏం మెసేజే చేయొద్దు దయచేసి. నేను కాల్ కట్ చేస్తాను, కాల్ బ్యాక్ కూడా చేయొద్దు. ఉంటా. చూసే షార్ట్ ఫిల్మ్ చూసేసే అంతా బాగుంది. ఓ 2 డౌట్లు. ఏమి 1962 కాన్సెప్ట్ పెట్టినావు. అవునా? దాంట్లో అప్పుడు షిఫ్ట్ డిజైర్ కారు ఉందే? లేదు. మీరు ముగ్గురు నిలబడి ఉంటారు బిల్డింగుల దగ్గర. అనకల బిల్డింగ్లు ఉన్నాయి. 1962లో అంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయా? లేవు. మిగతాదంతా సూపర్. తక్కువ బడ్జెట్. ఫస్ట్ మెయిన్ ఏమంటే తక్కువ బడ్జెట్. అంతా మొబైల్లోనే షూట్ చేసినావు, బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా తీస్తావని. బాగుంది. అంటే ఈ రెండు తప్పితే ఇంకా మిగతా అంతా సూపర్, బాగుంది. ఆలోచించిన టాక్ బాగుందా? సూపర్ ఉంది, అంతా బాగుంది. ఇది ఈ రెండే ఎట్లా మర్చిపోయినా అర్థం కాలే. మర్చిపోలే అంటే తీసేసిన, ఇంక మళ్ళా పోయి ఆడ షూట్ చేస్తాం అంటే అంత మనకి ఇది లేదనమాట. ఊరికి ఒకసారి షూట్ చేసినాము, దాన్ని కవర్ చేయాలి. ఎట్లా అయితే లాజిక్ తీసేస్తే బాగుంది కదా. మిగతా అంతా సూపర్. ఓకే, బాగుంది. సర్లే. ఇంకే